హలో ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఈరోజు తీసుకున్న ట్రేడ్స్, ఎంట్రీ, ఎగ్జిట్, ట్రేడ్ లాజిక్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే ముందుగా ఈరోజు మనం బుక్ చేసిన ప్రాఫిట్ని ఒకసారి చూపిస్తాను, చూడండి. ఈరోజు మనం బుక్ చేసిన ప్రాఫిట్ 4500. అయితే మనం ఈ ప్రాఫిట్ బుక్ చేయడం కోసం తీసుకున్న ట్రేడ్స్ 3. ఇప్పుడు ప్రతి ట్రేడ్, ఎంట్రీ అండ్ ఎగ్జిట్, దాని వెనుక నేను చూసిన లాజిక్ అది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఒకసారి చూడండి. అయితే మనం ఫస్ట్ ట్రేడ్ తీసుకుంది 10.19. చూడండి, ఫస్ట్ ట్రేడ్ సమ్వేర్ ఈ ఏరియాలో మనం తీసుకున్నాం, ఈ ఏరియాలో. సో దీని వెనక ఉన్న లాజిక్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు మనం తీసుకున్న ట్రేడ్స్ అన్నీ ఆల్మోస్ట్ ఫస్ట్ క్యాండిల్ హై అండ్ మూవింగ్ యావరేజ్ బేస్ చేసుకుని తీసుకున్నాము. అవి ఒకసారి చూపిస్తాను. నేను ఫస్ట్ క్యాండిల్ హై మార్క్ చేస్తాను. ఫస్ట్ క్యాండిల్ హై మార్క్ చేశాను. చూడండి, ఫస్ట్ క్యాండిల్ మనకి ఆల్మోస్ట్ రెడ్ క్యాండిల్. ఈ రెడ్ క్యాండిల్ నియర్ బై సపోర్ట్ దాకా వెళ్ళింది. ఇక్కడ కన్సోలిడేషన్ ఏదైనా జరిగి ఉంటే నేను కాల్ బై చేయడానికి ట్రై చేసేవాడిని, కానీ మనకి ఎటువంటి కన్సోలిడేషన్ జరగకుండా ఆల్మోస్ట్ ఫస్ట్ క్యాండిల్ని ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది. అయితే ఈ క్యాండిల్ తర్వాత మనకి ఎటువంటి మూమెంటం లేదు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఒక సెల్లింగ్ జోన్. ఇది సెల్లింగ్ జోన్ అని చెప్పడానికి మీరు చూసినట్లయితే ఇక్కడ నుంచి ఇంతవరకు ఇంత మూమెంటం ఫాల్ జరిగింది, కాబట్టి ఒకసారి మార్కెట్ కిందకైతే రావచ్చు. నేను పుట్ బై చేద్దామని వెయిట్ చేస్తూ ఉన్నాను. ఈ క్యాండిల్ నాకు కన్ఫర్మేషన్ ఇచ్చింది. సో నెక్స్ట్ క్యాండిల్ ఆల్మోస్ట్ ఇంతవరకు వచ్చి కంప్లీట్ అయినట్టయితే ఇక్కడ పుట్ బై చేసి ఇక్కడ ఎగ్జిట్ అయ్యేవాడిని, కానీ అలా జరగలేదు. మనకి ఎలాంటి మూమెంటము అంటే ఎంట్రీ అవ్వడానికి పాసిబిలిటీ లేదు. ఆ తర్వాత ఈ చిన్నపాటి కన్సోలిడేషన్ జరిగిన తర్వాత మనకి ఒక గ్రీన్ క్యాండిల్, ఆ గ్రీన్ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ హైని మళ్ళీ బ్రేక్ చేసింది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే బయ్యర్స్ యాక్టివేషన్ అనేది, పార్టిసిపేషన్ అనేది ఎక్కువగా ఉంది. అప్పుడు నేను ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ ఫామ్ కంప్లీట్ అయ్యేదాకా నేను వెయిట్ చేశాను. ఇమీడియట్గా నెక్స్ట్ క్యాండిల్కి ఎంట్రీ తీసుకున్నాను. సో ప్రాఫిట్ అనేది ఆల్మోస్ట్ ఈ క్యాండిల్లోనే బుక్ అయింది. ఇప్పుడు రిస్క్ రివార్డ్ గురించి చూద్దాం. ఈ క్యాండిల్లో సో చూడండి, ఆల్మోస్ట్ 1.7 రిస్క్ రివార్డ్. ఇది ఫస్ట్ ట్రేడ్. సెకండ్ ట్రేడ్ ఈ ఫస్ట్ టైం రిజెక్షన్, ఇక్కడ సెకండ్ టైం రిజెక్షన్ అండ్ థర్డ్ టైం కూడా రిజెక్షన్. సో మనం ఇందాక ఏదైతే అనుకున్నామో ఈ క్యాండిల్ అది ఇక్కడ ఫామ్ అయ్యేలా మనకి కనిపించింది. నేను ఇక్కడ ఆల్మోస్ట్ వెయిట్ చేశాను ఈ ఫస్ట్ క్యాండిల్లో వరకు క్యాండిల్ రావడానికి. ఆ తర్వాత ఈ చిన్న మూమెంటం ఈ ఏరియాలో నెక్స్ట్ ట్రేడ్ ప్లాన్ చేశాను. చూడండి, ఈ ఏరియాలో ప్లాన్ చేశాను. సెకండ్ ట్రేడ్ మనం ఎంట్రీ 10.47, 10.45 ఈ ఏరియా అంటే కంప్లీట్ అయిన తర్వాత ఇమీడియట్ ఎంట్రీ, ఈ క్యాండిల్లో ఎగ్జిట్. దీని రిస్క్ రివార్డ్ చూడండి. వన్ ఈస్ టు వన్. సో ఫేవరబుల్ రిస్క్ రివార్డ్. థర్డ్ ఎంట్రీ ఇప్పుడు మూవింగ్ యావరేజ్ని ప్లాట్ చేస్తాను. థర్డ్ ఎంట్రీ సమ్వేర్ ఇక్కడ మనం ఎంటర్ అయ్యాం. ఎందుకంటే చూడండి, మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఇక్కడ సపోర్ట్ జోన్. సో మార్కెట్ మళ్ళీ అదే సపోర్ట్ జోన్కి వచ్చి అక్కడ నుంచి అప్ సైడ్ మూమెంటం ఇస్తూ ఒక మంచి గ్రీన్ క్యాండిల్, ఈ గ్రీన్ క్యాండిల్ రీట్రేస్మెంట్ అండ్ 20 డేస్ మూవింగ్ యావరేజ్ సపోర్ట్, ఇక్కడ ఎంట్రీ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ క్యాండిల్లో ఎగ్జిట్. చూశారు కదా ట్రేడర్స్, ఈరోజు మనం తీసుకున్న 3 ఎంట్రీస్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.